ఛత్తీస్గఢ్లోని బస్తర్లో తొలిసారిగా బస్తర్ మ్యాంగో కార్నివాల్ 2026 ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ ఉద్యానవన, ఫారెస్టు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. గతంలో రాయ్పూర్లో జరిగే ఈ ఉత్సవాన్ని మామిడి వైవిధ్యం ఎక్కువగా ఉండే బస్తర్కు మార్చారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200కు పైగా మామిడి రకాలను సందర్శకుల కోసం ఉంచారు. ఇందులో సర్గూజా, రాజ్నందగావ్, బస్తర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 150కి పైగా రకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండ్ల ప్రదర్శనలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్కు చెందిన మియాజాకి మామిడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కిలో 2.5 లక్షల రూపాయల ధర పలికే ఈ పండుతో పాటు ఛత్తీస్గఢ్లో అత్యంత ప్రజాదరణ పొందిన లంగ్డా, దసహరి, బీజాపూర్కు చెందిన హాథీజూల్ వంటి రకాలను ఇక్కడ ప్రదర్శించారు. విద్యార్థులు కేవలం పండ్లనే కాకుండా మామిడితో తయారు చేసిన వినూత్న ఉత్పత్తులను సైతం తయారు చేసుకొచ్చారు. మ్యాంగో గులాబ్ జామున్, మ్యాంగో పెప్సీ, మ్యాంగో పిజ్జా, బర్ఫీ, అప్పడాలు వంటి భిన్నమైన వంటకాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. తీపి ఎక్కువగా ఉండే తోతాపురి, చౌసా వంటి రకాలను ఈ స్వీట్ల తయారీకి ఉపయోగించారు. బస్తర్ ప్రాంత రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ మామిడి ఉత్సవం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో 100 మందికి పైగా రైతులు, వివిధ కళాశాలల విద్యార్థులు తాము పండించిన పండ్లతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక రైతులు తయారు చేస్తున్న జామ్, జెల్లీస్ వంటి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఛత్తీస్గఢ్ మామిడికాయలకు ప్రత్యేకమైన బ్రాండ్ను సృష్టించి దేశ విదేశాల్లో వాటిని ప్రమోట్ చేయాలని శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.